హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎన్ డిజైనర్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మీకు ఇప్పుడు నార్మల్ టాప్ని బాడీ మెజర్మెంట్స్తో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది. ఈ నార్మల్ టాప్ స్టిచ్ చేయడానికి మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 మీటర్స్, అలాగే లైనింగ్ క్లాత్ కూడా 2 మీటర్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఏ విధంగా పరుచుకోవాలో నేను చూపిస్తున్నాను. ఈ క్లాత్ని ఇప్పుడు 2 లేయర్లుగా వేసుకోవాలి. ఆ క్లోజింగ్ అనేది మన వైపున ఉండేలాగా చూసుకోవాలి. ఇటువైపున ఓపెన్గా ఉండేలా చూసుకోవాలి. అటున్న క్లాత్ అంతా కూడా మనకి హ్యాండ్స్కి యూజ్ అవుతుంది. ఎలాంటి మోడల్ హ్యాండ్స్ తీసినా కూడా అతుకులు లేకుండా తీసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఉన్న కట్స్ లూజు ఒక 21 ఇంచెస్ అయితే దానికన్నా ఒక 4 or 5 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 5 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను. ఈ క్లోజింగ్ లేయర్ పార్ట్ని ఓపెన్ ఉన్న సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని నీట్గా సెట్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ అనేటివి వస్తాయి చూడండి. 1 2 3 4. బాడీ మెజర్మెంట్స్తో మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి మెయిన్ కావాల్సింది హైట్. డ్రెస్ యొక్క టోటల్ హైట్ 40.5. మనం కుట్ల కోసం 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఆ 1.5 ఇంచ్ ఎందుకు అంటే కింద ఇక్కడ చివర్లో 2 ఫోల్డ్ అవుతాయి కాబట్టి 1 ఇంచ్. ఒకవేళ కోర్ ఉన్నట్లయితే 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే పైనకు వస్తే షోల్డర్ దగ్గర అటాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా 1/2 ఇంచ్ ఫోల్డ్ అవుతుంది. డ్రెస్ యొక్క టోటల్ హైట్ వచ్చేసి 40.5. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లకి. ఇప్పుడు మనం హైట్లన్నీ కూడా మార్జిన్ వేసుకుందాం, తర్వాత విడతలు చేసుకుందాం. ఫస్ట్ నేను మీకు హైట్లు చెప్తాను చూడండి. షోల్డర్ ఎంత అయితే ఉంటుందో అందులో హాఫ్ వేసుకోవాలి. నాకు కావాల్సిన డ్రెస్కి వచ్చేసి చూడండి 13లో హాఫ్ వేసుకుంటే 6.5 వస్తుంది. ఇప్పుడు హైట్ 6.5 పెట్టుకోవాలి. దాని తర్వాత నడుం దగ్గర హైట్ వచ్చేసి 13, అలాగే కట్స్ దగ్గర 19. మనకి ఇక్కడ హైట్ 6.5 వచ్చింది కాబట్టి 4 సైజ్ కూడా 6.5 6.5 6.5 6.5 అలానే మార్క్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి హైట్. ఇప్పుడు విడతలో ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ యొక్క లూజ్ అనేది, మళ్ళీ నడుం లూజు, మళ్ళీ కట్స్ లాస్ట్, ఈ లూజ్లన్నీ కూడా మార్కింగ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 16.5. 16.5ని ఆఫ్ చేస్తే 8.25 వచ్చింది. ఇప్పుడు కుట్లకి ఎక్స్ట్రా 2.5 ఇంచెస్ తీసుకోవాలి. అలానే ఇప్పుడు నడుం దగ్గర నడుం లూజ్ తీసుకుందాం. లూజ్ వచ్చేసి 14ని ఆఫ్ చేస్తే 7 వస్తుంది చూడండి. ఇక్కడ 7 పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది కుట్లకు తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు కట్స్ లూజ్ వచ్చేసి 16ని ఆఫ్ చేస్తే 8 వస్తుంది. ఇలా 8. ఇక్కడ 1 ఇంచ్ కట్స్ మలపడానికి మనం. అలాగే ఇప్పుడు కట్స్ లాస్ట్లో 21ని ఆఫ్ చేస్తే 10.5 వస్తుంది. ఇక్కడ కూడా 10.5 ప్లస్ 1 ఇంచ్ కట్స్ మలపడానికి. ఇక్కడ కూడా 1 ఇంచ్ తీసుకుంటున్నాం. కొందరు ఎట్లా అంటే 1.5 ఇంచ్ వల్ల కట్స్ అనేటివి లావుగా వస్తాయి. మనం అలా రాకూడదని ఇక్కడ 1 ఇంచ్ ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాం. 2.5 నడుం దగ్గర 2, ఇక్కడ కట్స్ దగ్గర కింద 1, మళ్ళీ కింద 1. ఇప్పుడు ఆర్మోల్ లూజ్కి వస్తే 1 ఇంచ్ అనేది తీసుకుంటున్నాం చూడండి. ఇలా 1 ఇంచ్ని తీసుకొని ఇలా షేప్లో డ్రా చేయాలి. మన చెస్ట్ లూజ్ అయితే ఎంత వస్తుందో 8.25 అక్కడ కలుపుకోవాలి. ఒకవేళ లావు ఉన్న వాళ్ళకైతే అక్కడ 10 వస్తే 10కి కలుపుకోవాలి. ఎంత లూజ్ ఉంటే అంత కలుపుకోవాలి. మనం ఇందాక మార్కింగ్ చేసిన వీటన్నింటిని కూడా మనం స్ట్రక్చర్ వచ్చేలా ఇక్కడ వరకు షేప్లో డ్రా చేసుకొని, అలాగే కింది వరకు కూడా కట్స్ని షేప్గా గీసుకుందాం చూడండి.
ఇలా స్ట్రక్చర్ వచ్చేలా మొత్తం గీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేయాలో నేను చూపిస్తున్నాను చూడండి. దీన్ని కట్ చేసేటప్పుడు క్లాత్ని జరపకుండా మనమే లేసి కట్ చేయాలి. ఎందుకంటే అలా జరపడం వల్ల మార్కింగ్ అనేది అటు ఇటు జరగడం వల్ల షేప్ అవుట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటూ వెళ్దాం. 2 ఆఫ్ 2 1 ఉన్న దగ్గర టక్స్ పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మనకు లాస్ట్కి స్టిచ్చెస్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. టక్స్ ఎలా పెట్టాలో ఇప్పుడు చూపిస్తాను. కట్స్ లూజ్ దగ్గర అలాగే నడుం లూజ్ దగ్గర చూడండి కట్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు అలాగే ఈ క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. ఇటువైపున కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాలి పై వరకు. ఇక్కడ ఆర్మోల్ లూజ్ దగ్గర 2.5 ఇంచెస్ దగ్గర కూడా చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని పక్కకు పెట్టేసి హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. హ్యాండ్ హైట్ వచ్చేసి 11, అటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కాబట్టి నేను 12 తీసుకున్నా. ఇలా 12 దగ్గర నుండి కిందికి ఒక 2.5 ఇంచ్ డౌన్ వేసుకోవాలి. అట్లా డౌన్ వేసుకున్న తర్వాత మన షోల్డర్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో అందులో హాఫ్, మన 6.5 కాబట్టి ఇటు 6.5 పెట్టుకొని ఒక 3.5 ఇంచెస్ ఎక్స్ట్రా. అది కుట్ల కోసం. కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా ఏం కాదు. మనం లాస్ట్కు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా అయింది కట్ చేసుకోవచ్చు. కానీ తక్కువ అవుతే మళ్ళీ జాయింట్ చేయాల్సి వస్తుంది. అందుకనే ముందుగానే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఆర్మోల్ లూజ్కి కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా. ఇప్పుడు మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 10, ఇక్కడ 5 తీసుకుంటున్నాను. తర్వాత కుట్ల లూజ్కి ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్కి ఈ ఆర్మోల్ లూజ్ దగ్గర ఈ లాస్ట్కి ఇలా లైన్ డ్రా చేసుకొని కలిపేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్ని కట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ పీస్ని తీసుకొని మళ్ళీ పైన క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. నేను లైనింగ్ వేస్తున్నాను కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. అదే ఒకవేళ లైనింగ్ వేయకపోతే కింది కుట్ల వైపు 1 ఇంచ్ తీసుకోవాలి. హ్యాండ్ హైట్ 11 అయితే నేను 12 తీసుకున్నాను కదా, అలా అంటే 12.5 తీసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఇప్పుడు హ్యాండ్ని కట్ చేసుకుందాం. కట్ చేసిన ఈ హ్యాండ్స్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా పరుచుకోవాలో చూద్దాం. లైనింగ్ క్లాత్ పరిచేటప్పుడు మన వైపున 2 కోర్లు ఉండేలా చూసుకోవాలి. మన లెఫ్ట్ హ్యాండ్ వైపున ఒక ఫోల్డింగ్ ఉండేలా చూసుకోవాలి. మన వైపున ఆ 2 కోర్ల భాగాన్ని ఇటువైపున వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్కి సరిపోతుందో లేదో చూసుకొని మిగిలిన భాగాన్ని అంతా కూడా మనకి హ్యాండ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పరుచుకోవడం వల్ల చేతులకి ఎలాంటి జాయింట్స్ లేకుండా నీట్గా వస్తుంది. లావుగా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ తీయడానికి క్లాత్ అనేది సరిపోదు. మెయిన్ ఫ్యాబ్రిక్ వేయడానికి మాత్రమే సరిపోతుంది. వాళ్ళకి ఒకవేళ హ్యాండ్స్కి లైనింగ్ వేయాలి అని అనుకుంటే ఈ డ్రెస్కి మనం 2 మీటర్స్ తీసుకున్నాం కదా, అలా వేయాలనుకున్న వాళ్ళకి 2.5 మీటర్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుందాం. అలాగే ఈ జాయింట్ని కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇటువైపున హ్యాండ్ని ఇటువైపున హ్యాండ్ పక్కన ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకుందాం. కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ 2 పార్ట్స్ నుండి ఒక పార్ట్ని తీసుకొని ఫ్రంట్ పార్ట్కి మెజర్ చేద్దాం. షోల్డర్ వచ్చేసి 3, మనకు అటు హాఫ్ ఇంచ్ కుట్లకు అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. అలానే ఇప్పుడు హైట్ పెట్టుకునేటప్పుడు 4 ఇంచెస్ వచ్చేసి ఫ్రంట్ నెక్ యొక్క హైట్. ఇటు వెడల్పులో కూడా ఈ 3 దగ్గర కిందికి డౌన్ చేసి అక్కడ కూడా 4 ఇంచెస్ పెట్టుకొని ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా. ఇప్పుడు ఈ షేప్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని షేప్ డ్రా చేసుకోవాలి. ఇది బోట్ నెక్ డ్రెస్ కాబట్టి అందుకే ఇక్కడ 1 ఇంచ్ అనేది పెట్టుకొని షేప్ని డ్రా చేసుకుంటున్నాను. కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఏ విధంగా వస్తుందో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాక్ పార్ట్కి మెజర్మెంట్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు పరిచి చూపిస్తాను. బ్యాక్ పార్ట్ యొక్క మెజర్మెంట్ కూడా చూడండి. సేమ్ ఫ్రంట్ నెక్కి తీసుకున్నట్లుగానే 2 ఇంచెస్ తీసుకొని అటు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే 3 వస్తుంది. అలాగే టోటల్ హైట్ వచ్చేసి 8. ఇప్పుడు నెక్ దగ్గర మనకి ఇలా నెక్ కట్ అవుతుంది కాబట్టి అక్కడి వరకు 3 ఇంచ్, ఉక్కు పార్ట్ దగ్గర 1 ఇంచ్. అలానే ఇప్పుడు ఈ 8లో నుండి ఇక్కడ 3, ఇక్కడ 1, 4 కట్ అయితే ఇంకా 4 ఇంచెస్ ఇక్కడ వస్తుంది కదా, ఆ 4 ఇంచెస్లో మనం డ్రాప్ గీసుకోవాలి. మనకి ఇష్టమైన షేప్ గీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ 4ని ఆఫ్ చేస్తే 2 వస్తుంది. ఆ 2 దగ్గర మనం మిడిల్ పాయింట్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇటు విడతలో కూడా 2 ఇంచెస్ పెట్టుకోవాలి. మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఇలా రౌండ్గా తీసుకుంటున్నాను చూడండి.
ఇప్పుడు ఇక్కడ హైట్ వచ్చేసి 3 కదా, ఇటు కూడా మనం అలానే 3 పెట్టుకొని ఈ షేప్ని ఇలా కలుపుకొని ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఈ షేప్ని కూడా కట్ చేసుకుంటున్నా చూడండి. ఇప్పుడు ఉక్కుపట్టి దగ్గర ఉన్న ఈ భాగాన్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ని కింది వైపున 2 ఫోల్డ్స్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. లాగకూడదు, లాగితే స్ప్రింగ్ టైప్లో వస్తుంది. అలాగే ఇంకో పార్ట్ని కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ని ఈ విధంగా లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ లైనింగ్కి అటాచ్ అయి ఉండాలి. ఈ నెక్ చుట్టూ 1/2 ఇంచ్ మీదుగా కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా చివరి వరకు అలా స్టిచ్ వేసుకున్నాక కూడా ఆ మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ కట్ చేసుకున్న భాగానికి టక్స్ పెట్టుకోవాలి. అలా టక్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ రిటర్న్ చేసినప్పుడు నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా చుట్టూ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని రిటర్న్ చేసి 1/2 ఇంచ్ పైన నీట్గా పెట్టుకొని 1/2 ఇంచ్ పైన స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది ఇలా చివరి వరకు వేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది ఇప్పుడు ఇలా వేస్తే కంప్లీట్ అయిపోయింది. మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ పార్ట్ని ఇలా కింది నుండి 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ వేసుకుంటూ చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా ఇటు పక్కన వేస్తున్నట్టుగానే స్టిచ్ ఇదే విధంగా అటువైపున కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. ఇటువైపున కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇలానే అటువైపున వేసుకుందాం. ఇక్కడ నుండి ఇలా 1/2 ఇంచ్ మీదుగా చివరి వరకు వేసుకుందాం. స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా 2 వైపులా కట్ చేసేసుకుందాం. ఇటువైపున అటువైపున చూడండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ కట్స్ దగ్గర టక్స్ పెట్టుకోవాలి. మళ్ళీ అదేవిధంగా నడుము లూజ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. ఈ పై భాగాన్ని అంతా కూడా కట్ చేసుకుంటూ మనం ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర 2.5 ఇంచెస్ పెట్టుకున్న దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. కంప్లీట్ అయిపోయింది. ఇటువైపున నేను చూపించే విధంగా ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ అయ్యి లైనింగ్ అటాచ్ అయిందో ఈ బ్యాక్ పార్ట్కి కూడా అలానే అటాచ్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర చూడండి, ఈ రెండింటిని సమానంగా పెట్టుకోవాలి. ఇలా జరిపితే నెక్ అనేది సాగిపోతుంది, గ్యాప్ లేకుండా ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ 1/2 ఇంచ్ మీదుగా నెక్ రౌండ్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. చివరి వరకు నేను చూపిస్తున్న విధంగా ఇక్కడ వరకు స్టిచ్ వేసుకొని ఇలా టంచాన్ని ఆపి మళ్ళీ ఇటువైపున కుట్టు వేసి టంచాన్ని లేపి మళ్ళీ క్లాత్ని తిప్పుకొని మళ్ళీ టంచాన్ని ఆపి ఇలా 1/2 ఇంచ్ మీదుగా చుట్టూరా కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. చివరి వరకు కూడా ఇలానే స్టిచ్ వేసేయాలి. ఇక్కడ నెక్ వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. షేప్ అవుట్ అవ్వకుండా ఉండటం కోసం ఇలా నీట్గా చూసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని అంతా కూడా కట్ చేశాను. అలాగే ఇటువైపున ఇటు కట్ చేసి మళ్ళీ కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ కట్ చేసుకున్న భాగానికి అంతా కూడా టక్స్ పెట్టుకోవాలి. నెక్ అనేది నీట్గా ఫోల్డ్ అవ్వడం కోసం. ఇప్పుడు ఈ ఉక్కు పట్టి కోసం మనం ఉంచుకున్న 1 ఇంచ్ దగ్గర చూసుకుంటూ నీట్గా ఇటు ఒక ఘాటు అంటే టక్స్, అటువైపున ఒక టక్స్ నీట్గా పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చుట్టూ మొత్తం టక్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి చివరి వరకు. ఇప్పుడు టక్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఈ భాగాన్ని అంతా కూడా రిటర్న్ చేసుకుందాం. రిటర్న్ చేసుకొని మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉన్నా లేదంటే ఎలాంటిదైనా కూడా ఓకే. రిటర్న్ చేసేటప్పుడు నీట్గా రావడం కోసం నేనైతే స్క్రూ డ్రైవర్తో ఇలా రిటర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా
ఈ విధంగానే రెండు వైపులా కూడా రిటర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత కోనా పైన అంటే మనం అనుగుడు కుట్టు అయితే ఏ విధంగా వేస్తామో అలా చివరిగా నేనైతే ఫ్రంట్ పార్ట్కి అయితే 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ అనేది వేసుకున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసుకున్నాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చివరి పైన కోనా పైన నెక్ చుట్టూ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. క్లాత్ అనేది నీట్గా పట్టుకొని ఈ రెండు షోల్డర్లను నీట్గా అటాచ్ చేసుకొని టంచర్ని దించి చూడండి ఇలా లాస్ట్ కోనా మీదుగా వేసుకోవాలి స్టిచ్ అనేది. చూడండి ఇక్కడ వరకు ఉక్కు పెట్టే ప్లేస్ వరకు వచ్చాక మళ్ళీ టంచర్ని ఆపి టంచర్ని లేపి మళ్ళీ దించి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఆ ప్లేస్ అంతా నీట్గా కనిపిస్తుంది, స్టిచ్ కూడా నీట్గా వస్తుంది. ఇలా కోన మీదగానే చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ కుట్టేటప్పుడు లాగుకుంటూ మాత్రం స్టిచ్ వేయకూడదు. అలా వేసుకుంటే నెక్ అనేది సాగిపోతుంది, స్ప్రింగ్ టైప్లో వస్తుంది. నీట్గా లూజ్గా పట్టుకొని వేసుకోవాలి. స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే మనం ఎలా లైనింగ్ పార్ట్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని పట్టుకొని 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ వేసుకున్నాము, ఈ బ్యాక్ పార్ట్కి కూడా రెండు వైపులా అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపున వేసుకుంటున్నాం. చూడండి ఈ స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలానే ఇప్పుడు ఇటువైపున కూడా స్టిచ్ అనేది వేసుకుందాం. ఈ లాస్ట్ చివరి వరకు వేసుకోవాలి. 1/2 ఇంచ్ మీదుగానే కంపల్సరీగా వేసుకోవాలి. లోపలికి వస్తే మళ్ళీ మనం స్టిచ్చెస్ వేసినప్పుడు ఆ దారాలు అనేవి కనిపిస్తాయి. అలా కనిపించకుండా ఉండటం కోసం 1/2 ఇంచ్ మీదుగానే స్టిచ్ అనేది వేసుకోవాలి. మన స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రా క్లాత్ని సేమ్ ఫ్రంట్ పార్ట్కి అయితే ఎలా కట్ చేసామో అలానే కట్ చేసుకుంటూ టక్స్ పెట్టుకోవాలి. టక్స్ అనేటివి పెట్టుకోవడం మర్చిపోకూడదు, కంపల్సరీగా గుర్తుంచుకొని మరి పెట్టుకోవాలి. ఇలా చివరి వరకు ఈ క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది, అలానే ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఈ రెండు పార్ట్లని తీసుకొని ఈ రెండు షోల్డర్లని కూడా అటాచ్ చేసుకొని ఇక్కడ మనం మొదట్లో రెండింటిని సమానంగా పట్టుకొని రఫ్ వేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మనం ఎలాంటి పార్ట్ అటాచ్ చేసినా కూడా రఫ్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే రఫ్ వేయకపోతే ఊడిపోతుంది కాబట్టి. ఇటువైపున కూడా రఫ్ వేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలి, రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఊడిపోకుండా ఉండటం కోసం. ఇలానే అటువైపున కూడా సమానంగా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇటువైపున కూడా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ పార్ట్ని తీసేసుకోవాలి. చూడండి ఇలా రెండు హ్యాండ్స్ని తీసుకొని ఒక హ్యాండ్ పైన దీన్ని ఓపెన్ చేసి మనం ఫ్రంట్ పార్ట్కి అయితే బ్యాక్ పార్ట్కి అయితే ఎలా అటాచ్ అయిందో ఈ పార్ట్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి స్ట్రైట్ సైడ్ లైనింగ్ అటాచ్ కావాలి. ఇలా 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్ అనేది చివరి వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పై కుట్టు వేసుకోవాలి, అనుగుడు కుట్టు అని కూడా అంటాం. దీన్ని ఇలా చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పార్ట్ని రిటర్న్ చేసి 1/2 ఇంచ్ మీదుగా చుట్టూరా కుట్టు వేసుకోవాలి. క్లాత్ని నీట్గా అనుకొని చివరి వరకు వేసుకుంటూ వెళ్ళాలి. మన స్టిచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇలానే ఇంకో హ్యాండ్కి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా అటాచ్ చేయాలో మరియు లోచంక భాగం ఎలా తీయాలో చూద్దాం. ఈ ఫ్రంట్ యొక్క రెండు పార్ట్లను ఒకదానిపైన ఒకటి వేసుకొని ఈ లోచంక భాగం తీసుకోవడానికి నీట్గా సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి.
ఈ చంక భాగం తీయడం ఎందుకు అని అంటే మన బుగ్గ లేదా మడతగా రాకుండా ఉండటం కోసం అనేది కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని తీసుకొని రెండు హ్యాండ్స్ని కూడా నీట్గా ఫోల్డ్ చేసి ఇలా ఒక టక్ పెట్టుకోవాలి. ఇది హ్యాండ్ అటాచ్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర ఈజీగా ఏర్పడటం కోసం. అలాగే ఇప్పుడు ఒకదానిపైన ఒక హ్యాండ్ని వేసుకొని ఇలా నీట్గా క్లాత్ని సెట్ చేసుకొని లోచంక భాగాన్ని షేప్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. మన కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పార్ట్లను తీసుకొని అటాచ్ చేయడమే. ఇలా మనం పెట్టుకున్న ఈ టక్స్ని ఈ కుట్టు దగ్గర సమానంగా ఉండేలా పెట్టుకొని టంచన్ పెట్టి సూది దించి కుట్టుకోవడమే స్టార్ట్ చేస్తున్నాం. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. నీట్గా పట్టుకోవాలి, లాగకూడదు. అలా లాగడం వల్ల స్ప్రింగ్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇటు వేసాం. ఇప్పుడు ఇటువైపున కూడా అలాగే మధ్యలోనే పెట్టి ఇటువైపున కూడా కుట్టు వేసుకోవాలి. చివరి వరకు వేసేసుకోవాలి. ఇప్పుడు దానిపైన ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇటు పక్క హ్యాండ్ చూడండి, సేమ్ అలానే ఈ లోచంక భాగం తీసిన హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఉన్న లోచంక ఇవి రెండు కూడా కలాలి. బ్యాక్ సైడ్ అలా లోచంక కట్ చేయని భాగమే ఉండాలి. ఇటువైపున కూడా ఇలా రెండు స్టిచ్చెస్ అనేది వేసేసుకున్నాం. చూడండి, ఒక స్టిచ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో స్టిచ్ అయిపోయింది, రెండు స్టిచ్చెస్ కూడా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకు 10 హాఫ్ ఎత్తే 5 వచ్చింది. చూడండి, ఈ 5 హార్మోల్ లూజ్, అదే చంక భాగం అంటాం కదా, అక్కడ ఇప్పుడు 2.5 ఇంచెస్ ఇక్కడ మనం ఆల్రెడీ టక్స్ పెట్టుకున్నాం, అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుం లూజ్ దగ్గర 2 ఇంచెస్ ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ కట్స్ దగ్గర 1 ఇంచ్ అనేది పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్ని కలుపుకోవాలి నీట్గా షేప్ వచ్చేలాగా. ఇలా షేప్ వస్తే స్ట్రక్చర్ అనేది డ్రెస్ వేసుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇటువైపున కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఆర్మోల్ లూజ్ దగ్గర హ్యాండ్ షేప్ వచ్చేలాగా చిన్నగా షేప్ కూడా గీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇలా షేప్ అనేది గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల బుగ్గలుగా రాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవాలి. రఫ్ వేసుకొని స్టార్ట్ చేయాలి. మనం ఏ స్టిచ్ వేసినా కూడా ఇక్కడికి వచ్చాక మళ్ళీ కొంచెం సెట్ చేసుకొని కింది వరకు వేసేసుకుంటూ వెళ్ళడమే. ఇలా చూపిస్తున్న విధంగా మనం మార్క్ చేసుకున్న దానిపైననే నీట్గా వచ్చేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం టక్స్ పెట్టుకున్న ఈ కట్స్ దగ్గర స్టిచ్ వేసుకుంటూ రఫ్ అనేది చేయాలి. ఒక 4-5 టైమ్స్ చేయాలి, ఊడిపోకుండా ఉండటం కోసం అనేది. నేను ఒక 5 టైమ్స్ చేస్తున్నాను. చూడండి, ఆపకుండా చేశాను. ఇప్పుడు దీన్ని తీసేసి కట్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 2 స్టిచ్చెస్ దీని పక్కనే స్టిచ్ వేసి ఒకదాని పక్కన ఒక అలా 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. నేను ఇప్పుడు 2 స్టిచ్చెస్ కూడా వేసేసాను, చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇంత గ్యాప్లో వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుంటాను. చూడండి, కట్ చేసుకోకపోయినా కూడా ఏం కాదు, కాకపోతే లావుగా కనిపిస్తాం కదా హ్యాండ్ దగ్గర, అలా నీట్గా ఉండటం కోసం. సేమ్ ఇటువైపున కూడా ఇప్పుడు అలానే 3 స్టిచ్చెస్ వేసేసుకోవాలి. అయిపోయింది వేసేసుకోవడం. ఇప్పుడు మనం టక్స్ పెట్టుకున్న కట్స్ లూజ్ దగ్గర 1.5 ఇంచ్ పైకి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం కట్స్ ఫోల్డ్ చేసినప్పుడు నీట్గా ఫోల్డింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇటువైపున కట్స్ ఫోల్డ్ చేసేటప్పుడు పిన్స్ పెట్టుకొని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. అటుపక్క వైపున పిన్స్ పెట్టుకోకుండా ఎలా ఫోల్డ్ చేయాలో అది కూడా చూపిస్తాను.
క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు లాగకూడదు, అలా లాగితే స్ప్రింగ్ లాగా వస్తుంది. అందుకనే ఇప్పుడు ఇటువైపున కొత్తగా నేర్చుకునే వారికి ఈజీగా ఉండేలా పిన్స్ పెట్టుకొని ఫోల్డింగ్ చేస్తూ ఎలా స్టిచ్ వేయాలో చూపిస్తాను. పిన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా టక్స్ దగ్గర మనం ఫోల్డ్ చేసి చూసుకోండి, ఈ విధంగా ఒక పిన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ అదేవిధంగా ఇంకొక ఫోల్డ్ చేసి మిడిల్లో ఇంకో పిన్ పెట్టేసుకోవాలి. మళ్ళీ చివరిగా ఇంకో పిన్. నేనైతే అట్లా 3 తీసుకున్నా, మీరు కొన్ని ఎక్కువ తీసుకున్నా కూడా ఏం కాదు. కుట్టేటప్పుడు మన స్టిచ్ దగ్గరికి వస్తుందన్నప్పుడు ఆ పిన్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇటువైపున పెట్టేశాను. దీన్ని ఇప్పుడు తిప్పి ఇటువైపున కూడా పిన్ పెట్టేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పైనుండి కిందికి పెట్టుకొస్తున్నాం. ఇంతకుముందు కూడా పైనుండి కిందికి పెట్టాం. ఈ పిన్స్ని నీట్గా పెట్టుకొని కుట్టడం ఇక స్టార్ట్ చేయడమే. చూడండి, కట్స్ దగ్గర కూడా ఎంత నీట్గా పెట్టుకున్నామో. ఇప్పుడు స్టిచ్ వేయడం స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకో ఫోల్డ్, ఇలా 2 ఫోల్డ్లు పెట్టి చూడండి స్టిచ్ ఎలా వేస్తున్నాను. అస్సలకే లాగకూడదండి, లూజ్గా పట్టుకొని మాత్రమే స్టిచ్ వేయాలి. ఇప్పుడు పిన్ తీసేసి స్టిచ్ వేయాలి. ఇప్పుడు కట్స్ వరకు స్టిచ్ అనేది వేసేసాను. చూడండి, ఇలా మనకి కట్స్ దగ్గర ఉన్న 1/2 ఇంచ్ కన్నా ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ కన్నా పైకి ఇక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి. వేసి మళ్ళీ ఇటు టర్న్ చేయాలి. ఎలానో చూడండి, టెన్షన్ ఆపి క్లాత్ని ఇటు టర్న్ చేసి మళ్ళీ టెన్షన్ని దించి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇటు స్టిచ్ వేయాలి. ఇలా చేయడం వల్ల కట్స్ దగ్గర అనేది క్లాత్ నీట్గా వస్తుంది. కట్స్ బయటకు చూడటానికి కూడా నీట్గా కనిపిస్తాయి. ఇప్పుడు చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళడమే. ఇటువైపున అయితే ఇంకా ఎక్కువగా లాగి పట్టుకుంటే స్ప్రింగ్లా వస్తుంది, అందుకని లాగకూడదు. సేమ్ అటువైపున ఎలా వేసామో ఇటువైపున, కాకపోతే ఇటు పిన్స్ పెట్టకుండా వేసి చూపిస్తున్నాను చూడండి. క్లాత్ని కొంచెం లూజ్గా పట్టి ఫోల్డ్ చేసుకుంటూ వేసేయడమే స్టిచ్. కట్స్ దగ్గరనైతే సేమ్ ఇటు పక్కనైతే ఎలా చూపించానో అలాగే వేసుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి. క్లాత్ని ఇటువైపున జరిపి టెన్షన్ని దించి స్టిచ్ వేస్తున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు క్లాత్కి చివరి భాగంలో ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, కానీ కోర్ ఉందని నేను 1/2 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను. చూడండి, ఈ స్టిచ్ని చివరి వరకు ఫోల్డ్ చేసుకుంటూ వేసేయడమే. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ మంది 1.5 ఇంచ్ తీసుకోవడం వల్ల కట్స్ అనేటివి లావుగా వస్తాయి. చూడండి, మనం 1 ఇంచ్ తీసుకోవడం వల్ల ఎంత నీట్గా వచ్చాయో. ఈ స్టిచ్ని చివరి వరకు వేసేసాను. ఇంకో పార్ట్కి కూడా అలానే స్టిచ్ వేసేసుకోవడమే, రెండింటికి వేసేసేయాలి, అయిపోతుంది. ఇప్పుడు క్లాత్ని స్ట్రైట్గా పెట్టుకొని మనం టెన్షన్ దించి స్టార్ట్ చేయాలి. ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో అక్కడికే వచ్చి మనం స్టిచ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఈ స్టిచ్ అనేది కొన అంటే చివరిగా అంచు చివరన వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్స్ దగ్గర కూడా చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను నీట్గా ఎలా వేయాలో. ఇలా క్లాత్ యొక్క చివరి భాగాన వేసుకుంటూ వెళ్ళాలి. మనం ఎక్కడ స్టార్ట్ అవుతామో అక్కడికి వచ్చి ఎండ్ అవుతాం. నా ఛానల్లో ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం తడబడుతూ చెప్పాను అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను రిప్లై ఇస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా ఎలాంటి మోడల్స్ డ్రెస్సెస్ అయినా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను వెంటనే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇది. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గివ్ సపోర్ట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.